హలో చాక్లెట్ లవర్స్, ఈ డార్క్ చాక్లెట్ రెడీ చేయాలంటే ఒకే ఒక సాస్ ప్యాన్, 3 ఇంగ్రీడియంట్స్, అది కూడా మన వంటింట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను చేశాను. మరి ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా చేయాలంటే ఇంక వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేసేయండి. నాన్నగారు కోకో తోట పుచ్చుకున్నారు. ఇప్పుడు ఏ సీజన్ అయినా కానీ ఆ కాయలు బాగా పండిన తర్వాత నేను ఆల్రెడీ మన పొలంలో సేంద్రియ ఎరువులు అందులో చూపించాను. నేను కోకో తోట ఎలా ఉంటుంది, చెట్టు గింజలు అట్లా పండిన తర్వాత మనం ఇలా వాటిని ఎండలో బాగా డ్రైగా చేయాలి. ఆ తర్వాత ఫ్యాక్టరీస్ మనము మార్కెట్కి వేస్తే ఫ్యాక్టరీస్ వాళ్ళు వేస్తారు. ఆ తర్వాత కోకో పౌడర్ అనేది తయారవుతుంది. నేను బయట కొనకుండా మన గింజలతోనే చేశాను. అసలు చక్కని వాతావరణం, నీలిపు ఆకాశం, చుట్టూ చెట్లు, బగబగా మండుతున్నారు సూర్యుడు కూడాను. చాలా చక్కగా ఉందండి. ఇవి ఎండిన తర్వాత మనం వాటిని ఎలా స్టోర్ చేస్తామంటే ఒక గోతాములో స్టోర్ చేసుకుంటామన్నమాట. ఇవి ఇంకా కొంచెం అంటే పంట బాగా దానికి బలాన్ని వేస్తే కొంచెం లావుగా కూడా వస్తాయి ఇక్కలు. అవి చాలా డ్రై అయిన తర్వాత ఇలా గోతాముల్లో వేస్తాము. ఎందుకంటే గోతాముల్లో వేసేది నార్మల్ కవర్స్ అయితే అవి గాలి ఆడికి అవి బూజు వస్తాయి. ఇవి అయితే గాలి ఆడతాయి. ఇంకా వాటిల్లోనే మెజర్మెంట్ ఏం లేదండి. నేను నార్మల్గా 2 గుప్పిళ్ళు తీసుకున్న తర్వాత దాన్ని బాగా రోస్ట్ చేసాము. అంటే ఆయిల్ కాకుండా నార్మల్ సాస్ ప్యాన్లో రోస్ట్ చేసిన తర్వాత అవి బాగా టకటకమంటూ ఉంటాయి. ఇంకా ఆ స్ట్రెచ్చర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. చూడండి, మీకు బౌల్లో బాగా క్లియర్గా చూపించాను కోకో గింజలు ఎలా ఉంటాయి అనేది. మనం ఫ్రై చేసిన తర్వాత అవి కొంచెం మాడు పడతాయి. అవి మనం బాగా చల్లారిన తర్వాత ఈ రోస్ట్ అయిన గింజల్ని ఒక పేపర్ మీద వేసుకుని వాటి తొక్క అనేది ఒలుచుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా కోకో పిట్ అనేది తయారవుతుందనమాట. అసలు ఈ డార్క్ చాక్లెట్ డైలీ ఒకటి తీసుకుంటే మన మైండ్ కూడా ఫ్రెష్నెస్ అవుతుంది. అలాగే చిన్నపిల్లలు అస్తమానం చాక్లెట్స్ అంటారు కదండి, బయటేమో షుగర్తో చేస్తారు. మేము అసలు షుగర్ అనేది మన ఒంటికి 5 రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి విషం అనమాట. అవి కూడా వైట్ కలర్లో ఉండేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి షుగరు. మేము ఆల్మోస్ట్ ఇంట్లో కూడా చాలా వరకు షుగర్ అవాయిడ్ చేసామండి. ఇంకా బెల్లం అనమాట. మనకు పల్లెటూరులో అయితే బెల్లం బడ్డీలు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం రసాయనాలు యూరియా వేయకుండా బెల్లం తీస్తారు. అవి మనం యూజ్ చేసుకుంటే ది బెస్ట్ అనమాట. అంటే వచ్చే రోగాన్ని కొంతకాలం అనేది మనం ఎక్స్టెండ్ చేయొచ్చు, ఆరోగ్యాన్ని కొంచెం అనేది ఇంకా కాపాడుకోవచ్చు అనమాట. ఈ కోకో గింజలు చూసారా, బాగా పొడి పంటా ఉంటాయి. అప్పుడు వచ్చిన తర్వాత ఇలా వాటిని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనం అంతా పీల్ అనేది పైన తీసేసాము. ఇంకా ఇవి ఫ్రై చేసిన కోకోనట్స్. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ అనమాట. మీ దగ్గర ఏముంటే అవి మీరు ఎన్ని వేయాలనుకుంటున్నారో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం గీలో అనేది పక్కన బాగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ కోకో పిట్టి చూడండి, ఇందాక పొట్టు తీసిన వాటిని మిక్సీ పట్టేమో. యాక్చువల్గా మీకు 3 ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా. ఫస్ట్ ఒక సాస్ ప్యాన్ కావాలండి. ఎందుకంటే అది బాగా గుంతగా ఉంటుంది కాబట్టి మనకు కలుపుకోవడానికి ఆ స్ట్రెచ్చర్ అనేది సరిగ్గా వస్తుంది. కోకో పిట్టు, అదే మీరు రెడీమేడ్ కోకో పౌడర్ కానీ చాక్లెట్ పౌడర్, బెల్లము, ఆయిల్ ఎక్కడ వేసాను అంటే మిక్సీ పట్టాం కదా, ఈ గింజల మధ్యలో కొంచెం కోకోనట్ ఆయిల్, ఒకే ఒక డ్రాప్ అనేది కోకోనట్ ఆయిల్ వేసి బాగా పేస్ట్ చేసాము. చూడండి, ఆ కన్సిస్టెన్సీ అనేది మీకు తెలిసిపోతుంది. నార్మల్ షుగర్ వేసిన దానికి బెల్లం వేసిన దానికి చాలా బంకగా అంటుకుంటుంది అనమాట. అంటే మనకి చాక్లెట్ మనం రెడీ చేస్తున్నప్పుడే తయారైపోతుంది. ఎందుకంటే షుగర్ అయితే ఇంకా పల్చగా ఉంటుంది కాబట్టి మెల్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఇదేంటంటే బెల్లం కాబట్టి దగ్గరగా ఉంటుంది, పాకం కూడాను ఇట్టే వచ్చేస్తుంది. మనం వితిన్ మినిట్స్లో మనం చూసుకోవాలి. చిన్నవి చూసారా, నేనే రెడీ చేశాను అవి. ఈ పెద్దది వచ్చేసి మా తమ్ముడు రెడీ చేశాడు. కాంటినెంటల్ డిషెస్ కానీ సంథింగ్ ఏదో ఒకటి స్పెషల్ వెరైటీస్ అనేది బాగా చేస్తాడు. నాకైతే నార్మల్లో ఆయుర్వేదం ఇవి వాటితో మేనేజ్ చేస్తాను అనుకోండి. డీప్లో మన హైలో పెట్టుకోవాలి. ఇదంతా ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత గట్టిపడుతుంది. దాన్ని జస్ట్ మీకు ఏ షేప్స్ అయితే కావాలో, రౌండ్స్ కానీ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఏది కావాలో మీ పిల్లలు ఇష్టంగా తినేది మనకి నచ్చినట్టుగా కట్ చేసుకోండి. మళ్ళీ కట్ చేసుకున్న తర్వాత అది మెల్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఫ్రీజర్లో అయితే పెట్టాలి. తర్వాత మీరు తీసుకునేటప్పుడు ఫ్రెష్గా క్యూబ్స్ టైప్ తింటే బాగుంటుంది. చూసారు కదండి, 3 ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కామెంట్ సెక్షన్లో చెప్పండి.